చెన్నై జలదిగ్బంధం మరి చూసుకుంటే నదుల్లా మారిన వీధులు, కూలిన వృక్షాలు, తెగిపడిన వైర్లు, వందలాది గృహాలు నీట మునక మరి 10 మందికి పైగా దుర్మరణం. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బలగాలు. సీఎం స్టాలిన్కు అమిత్ షా ఫోన్. అండగా ఉంటామని హామీ. మిచౌంగ్ ముప్పు తర ఇన్ని పరిస్థితులనే ఎదుర్కొంటున్నాయి. మరి ఏపీలోని నెల్లూరు, తిరుపతి, కోనసీమ జిల్లాలో కుండపోత, నీట మునిగిన 100 ఎకరాలు. భయం గుప్పిట్లో బాపట్ల. నేడు ఇక్కడే తీరం దాటే ఛాన్స్. మరి ఇది పరిస్థితి అయితే ఇంకొన్ని చెన్నై విమానాశ్రయంలో భారీగా చేరిన వరద నీరు విజువల్ అయితే చూస్తున్నాం చూడండి. మరి మొత్తానికైతే మునిగిపోయింది అనుకోవచ్చు నాకు తెలిసినంత వరకు అయితే. చూడండి వరద నీరు ఎలా ఉంది, నదుల్లాగా కనిపిస్తుంది మొత్తానికైతే. మరి నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు. తీవ్ర తుఫానుగా బలపడిన మిచౌంగ్. రాష్ట్రంలోని 4 జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో 4 జిల్లాలకు ఆరెంజ్. పలు రైళ్ల రద్దు, మరికొన్ని మళ్లింపు. అయితే మొత్తానికైతే ఈ విధంగా అయితే మనకు అనిపిస్తుంది ఇట్లయితుంది పరిస్థితి అని చెప్పేసి. మరి ఎంతవరకు ముందుకు సాగుతుంది వర్షము, ఎంతవరకు జోరు ఎప్పుడైతే పడుతుంది, ఎప్పుడు తగ్గుతుంది, ఎప్పుడు పెరుగుతుంది అనేది కూడా చెప్పలేం. ఎందుకంటే మన చేతుల్లో లేని పని అది. ఏపీలో అయితే నెల్లూరు, తిరుపతి, కోనసీమ జిల్లాలో కూడా అయితే కుండపోత వర్షం అయితే పడుతుందని కూడా మనకు తెలుస్తుంది. మరి నీట మునిగిన 100 ఎకరాలు. పాపం రైతుల పరిస్థితి ఏందో. భయం గుప్పెట్లో బాపట్ల. నేడు ఇక్కడే తీరం దాటే ఛాన్స్. మరి తెలంగాణలో కూడా బాగానే వర్షం కూడా స్టార్ట్ అయింది. తుంపర్లు పడుతున్నా కానీ మొత్తానికైతే ఎప్పుడు వర్షం గట్టిగా పడుతుందో కూడా తెలియదు. మోస్తారులో అయితే కొన్ని చోట్ల అయితే బాగానే పడుతుంది తెలంగాణలో కూడా చెప్పుకోవచ్చు.